నమస్కారం, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా భిక్షమే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం రెండు రాష్ట్రాల్లో కుదిపేసినటువంటి విజయశాంతి రెడ్డి ఆత్మహత్య. విజయశాంతి రెడ్డి అనే ఆమె మహిళ ఇద్దరు బిడ్డలను తీసుకొని చర్లపల్లి రైల్వే దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఇంటర్మీడియట్ చదివేంత వయసు కలిగిన వారు. ఆమె అసలు వాళ్ళిద్దరిని తీసుకున్న ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత వయసున్న బిడ్డలు ఆత్మహత్య చేసుకుందాం అనగానే ఎలా అంగీకరించారు? ఈ విషయాలపై మాట్లాడేందుకు మన ముందు సామాజిక విశ్లేషకులు బొజ్జా భిక్షమే గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. భిక్షమే గారు, మీ కొన్ని రోజుల క్రితం విజయశాంతి రెడ్డి అనే మహిళ తన ఇద్దరు బిడ్డలను తీసుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అసలు ఈ విధంగా ఆమె చేయడానికి కారణాలు ఏందంటారు? అంత డిప్రెషన్ లోకి వెళ్ళి ఈ నిర్ణయం తీసుకుందంటారా? తనతో పాటు కూడా వాళ్ళ బిడ్డలు కూడా చనిపోదాం అనగానే అంగీకరించారు. అంటే ఆమె డిప్రెషన్ వాళ్ళు చూసా అలాంటి నిర్ణయం తీసుకున్నారా? మరి వాళ్ళు ఏ విధంగా ఇలాంటి నిర్ణయానికి వచ్చారంటారు? డిప్రెషన్ వల్ల మనుషులు చనిపోతారంటారా? అమ్మా, ఈ విషయం ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లలో, పత్రికలో, పేపర్లో పెద్ద ఎత్తున వచ్చింది. ఆయా పత్రికల వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ ల కోసం కావచ్చు, లేదా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం కావచ్చు, లేదా తమ మనసులో ఉండేటువంటి భావాలని కథలుగా విజయశాంతి రెడ్డి గారి పైన, ఆత్మహత్య పైన ఇప్పటికే వైరల్ అయ్యాయి. మొన్ననే జనవరి 30వ తారీఖు నాడు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మీరేసినటువంటి ప్రశ్న, నిజానికి డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకుంటారా అంటే, విజయశాంతి రెడ్డి గారు డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నారు అని చివరికి రైల్వే పోలీసులు గాని లేక సివిల్ పోలీసులు గాని తేల్చినటువంటి విషయం. బహుశా దాన్నే దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ప్రశ్న అడిగి ఉండొచ్చు. డిప్రెషన్ అంటే ఏమిటి? డిప్రెషన్ అంటే ఏమిటి? డిప్రెషన్ అంటే నిరాశ, డిప్రెషన్ అంటే నిస్సహాయత, అలాగే డిప్రెషన్ అంటే నిస్పృహ ఏర్పడటం. అంటే ఒక మనిషిలో ఎప్పుడు నిరాశ ఏర్పడుతుంది, ఎప్పుడు నిస్పృహ ఏర్పడుతుంది, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులకు వారు లోనవుతారు అనే విషయాన్ని మనం చూడాలి. అందుకు గల కారణాలు ఏంటి? ఒకటి. రెండోది, అసలు ఈ డిప్రెషన్ అనేది ఒక రోగమా, లేక ఈ డిప్రెషన్ అనేది ఏమిటి? నిజానికి డిప్రెషన్ అనేది ఒక రోగం కాదు. అది సమాజం సృష్టించినటువంటి, కుటుంబం సృష్టించినటువంటి, పరిస్థితులు సృష్టించినటువంటి ఒక అంశం అంతే తప్ప అదొక మానసిక రోగమో అదొక శారీరక రోగమో కాదు. ఇది మనం మొదలు గుర్తుంచుకోవాలి. అలాగే డిప్రెషన్ అయితే చనిపోతారా? నిరాశ లేని వాళ్ళు ఎవరు, నిస్పృహ లేని వాళ్ళు ఎవరు, నిస్సాయంగా లేని వాళ్ళు ఎవరు అని అనిపిస్తుంది. అన్ని కుటుంబాల్లో ఉంటాయి, అయితే చనిపోతారా అని కూడా అనిపిస్తుంది. ఏదైనా ఒక ఎండుకు పోయినప్పుడు, ఒక చివరికి పోయినప్పుడు వేరే మార్గం లేదు. నిస్సహాయత, ఇంకా దీనికి మించి నాకు లేదు, ఇంకా లేదు. నిస్పృహ, మనసు మొత్తం ఒక బాధతో, ఏమి అర్థం కాని పరిస్థితిలో, ఒక రకంగా ఆలోచనలన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితిలాగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితికి నెట్టబడతారు. అలాంటప్పుడు వాళ్ళకు వేరే మార్గం ఉండదు, కనిపించదు, ఎందుకంటే ఆలోచన అయిపోయింది అనుకుంటాను. కాబట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా మనం చూసినప్పుడు ఈ ఆత్మహత్యలు ఏవైతున్నాయో అన్నిటినీ ఒకే గాట కట్టలేము. కానీ ఇటీవల కాలంలో నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్ ఎందుకు గురవుతుంది అని చూసినప్పుడు దానికి వ్యక్తిగా కానీ, కుటుంబం కానీ, ఒక ఆర్థిక పరిస్థితులు కావచ్చు, దానికి సామాజిక పరిస్థితులు కూడా కావచ్చు, ఆ నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్ కి ఇంకా వివక్షలు కూడా కావచ్చు. అలాగే ఒక వ్యక్తి పైన ఒత్తిడి, అవమానాలు, ఒంటరితనం కూడా నిరాశ, నిస్పృహలకు లేక డిప్రెషన్ కి దారితీస్తాయి. అందుకని ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి? వివక్షలు ఎందుకు వస్తాయి? ఒత్తిడి ఎందుకు గురవుతారు? ఒంటరిగా జీవించగలిగేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఒక మహిళకు కానీ, పురుషునికి కానీ? ఎందుకంటే మనిషి సంఘజీవి, ఒంటరిగా ఉండలేడు, స్త్రీ అయినా పురుషుడైనా. ఇవి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇక మీరు అన్నట్టుగా ఈ ఆత్మహత్యని ఎలా చూడాలి అని మనం అనుకున్నప్పుడు, ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైతుంది అంటే, ముఖ్యంగా క్షణిక ఆవేశం కావచ్చు, లేదా బిడియం, సిగ్గు, భయం, నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చాలా అప్పుల్లో ఉన్నా, ఇంత అవసరం ఉంది నాకు ఇవ్వని అడిగితే వాళ్ళు ఏమనుకుంటున్నాను, నేను మొనగాన్ని అయితిని, నేను ఇదైతిని, నేను అదైతిని, ఇప్పటిదాకా నేను ఎవరిని అప్పడగలే, ఇప్పుడు అడిగితే ఎట్లా అనే భావనకు గురవుతారు. కాబట్టి ఎవరిని అడగరు. అంతేకాదు, నన్ను ఇట్లా అన్నాడు, నేను ఇట్లా అయినా అని, ఇట్లా ఎందుకంటావు, ఇదేంటి పరిస్థితి అని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించుకోరు. లేదు, అవసరమైతే నీది తప్పు అని నిష్కర్షగా చెప్పి
ఆత్మ న్యూనతాభావాన్ని కాపాడుకోరు, ఆత్మ న్యూనతకు గురి అవుతారు, అవును. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. లేదు డాక్టర్ గారి దగ్గరికి ఎవరి దగ్గరికన్నా పోయి అయ్యా నాకు నిద్ర రావట్లేదు, నేను డిప్రెషన్కి గురైపోతున్నా, రోజుకు నాకేం అర్థం కావట్లేదు, పరిస్థితులు అంటే నా చుట్టూ కమ్ముకుంటున్నాయి, నాకేమైందో తెలుస్తలేదు అని కూడా చెప్పొచ్చు. కానీ అలా చెప్పట్లేరు. ఎందుకు అని అంటే నన్ను తక్కువ చూపు చూస్తారేమో, నన్ను చున్నే చూపు చూస్తారేమో, నేను తెలియదక్కువ దాన్ని తెలియదక్కువ వాడిని అనుకుంటారేమో, నేను పేదవాడిని అనుకుంటారేమో, నన్ను ఎందుకు పనికిరాని ఎదవనని అనుకుంటారేమో, లేక నన్ను ఇంకేమైనా అనుకుంటారేమో. ముఖ్యంగా ఒక స్త్రీని మనం తీసుకుంటే ఈ కాలంలో ఒంటరి స్త్రీలు చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్నారు, పిల్లలతో స్త్రీ కలిసి కూడా ఉంటుంది, తన పిల్లలు స్త్రీ కలిసి, తల్లి కలిసి. భర్త ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఎక్కడెక్కడనో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ కుటుంబానికి దూరమై ఉంటున్నాడు. ఒక ఆమెతోటి నేను ఇట్లా డిప్రెషన్ గురైపోతానే ఒంటరి అయిపోవటం వల్ల అని అడిగితే ఆమె నన్ను ఏమనుకుంటుందో, భర్త ఉంటేనే ఉంటుంది, అయ్యో భర్త అవసరం ఈమెకు ఉన్నదేమో, ఈమె ఇంకేమైనా కోరుకుంటుందేమో అని అపార్థం చేసుకుంటారు. ఆమె అని భయం. అలాగే పురుషుడు కూడా మరో పురుషుని దగ్గరికి వెళ్ళి లేక ఇంకోరి దగ్గరికి వెళ్ళి నా కుటుంబం వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టి, లేదా ఉద్యోగ రీత్యా మేము వేరువేరుగా ఉంటున్నాం, లేదా పనుల రీత్యా వేరువేరుగా ఉంటున్నాం, నాకు ఒంటరితనం ఏర్పడతా ఉంది, నాకు డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నాను, ఏం చేయాలి అని అడిగితే అవతలి వాళ్ళు కూడా నన్ను ఏమనుకుంటారు అని కూడా పురుషుడు కూడా అనుకుంటాడు, స్త్రీ అనుకుంటుంది, పురుషుడు అనుకుంటాడు. కాబట్టి అడగటం లేరు. వాళ్ళు అడిగితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి, వాళ్ళు ఓపెన్గా చెప్పితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాదు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటి. భర్త దూరమైన భార్య పిల్లలతోటి, అత్త మామలు లేక తల్లిదండ్రులతోటి, ఒక గంపెడు పిల్లలతోటి ఒకే ఇంట్లో కుటుంబాలుగా ఉండేవాళ్ళు. లేదు, భార్య దూరమైన భర్త ఆ తల్లిదండ్రులతోటి, అత్తమామలతోటి, వాళ్ళ పిల్లలతోటి ఉండే అటువంటి వాడు. దూరం మీన్స్ ఉద్యోగం రీత్యా కావచ్చు, మరే కారణాల రీత్యా కావచ్చు, ఉండేవాడు. మాట్లాడుకోవడానికి ఇంకో మనుషులు ఉండేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా ఏమనిపించినా వాళ్ళకి చెప్పుకునేది, వాళ్ళ ఆప్తులుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంతేకాదు వాళ్ళు కూడా గమనించేవాళ్ళు, ఏంది ఈ పిల్ల అంత ఎప్పుడు కూడా ఒక మూడీగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది, గలగల మాట్లాడేటువంటి బిడ్డ అసలు మూగపోయినట్టు అయిపోయింది, ఏంది పిల్లగాడు వస్తాడు, తింటాడు, రూమ్లో పోయి తలపేసుకొని పడ్డాడు, ఏం చెప్పట్లేడు, ఏమైంది నా కొడుకు, ఏమైంది నా అల్లుడికి అని వాళ్ళు అడిగేటోళ్ళు. ఏమైంది బిడ్డ అని. అన్నం తిన్నప్పుడు కూడా లేక మామూలప్పుడు కూడా ముభావంగా ఉండటం. వాళ్ళు గమనించి ఆ మనిషిని మాటల్లో పెట్టి ఆ మనిషి ఏం సమస్యనో వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్ని న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడ్డాయి. జనం అలాగనే కోరుకుంటున్నారు, యువకులు, పరిస్థితులు కూడా అలాగనే ఏర్పడ్డాయి. దాంతో ఉమ్మడి కుటుంబాలు దూరం అయిపోయి కూడా డిప్రెషన్ నుంచి బయటపడలేని పరిస్థితులు ఏర్పడతారు. అందుకని ఏంటంటే డిప్రెషన్ వల్ల అదొక తీవ్ర దశకు వెళ్ళినప్పుడు ఇక నేను బతికేం లాభం, ఇక నేను ఉండేం లాభం, నేను ఎవరి కోసం బతకాలి, నేను ఎందుకు బతకాలి, వేస్ట్ అని వాళ్ళే ఒకే విషయాన్ని పదే మనసులో ఆలోచించుకోవటం ద్వారా చావటం బెటర్. లేదు అప్పులు అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎవరికైనా అప్పు ఉంటే. విజయశాంతి రెడ్డి గారికి అప్పులేం లేవు, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్థికంగా చాలా బాగుంది, పిల్లలు ఆమె ఇద్దరు కూడా బాగా మంచి పొజిషన్, ఆర్థికంగా అలాంటి ఇబ్బందులు ఏం లేవు, సామాజికంగా కూడా బహుశా అలాంటి ఇబ్బంది ఏం లేవు. ఆమెకున్నటువంటి ఇబ్బంది బహుశా ఒంటరితనమే కావచ్చు, లేక ఇంకా మనకు తెలియనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఏదేమైనా ఆ ఆత్మహత్యను విజయశాంతి రెడ్డి గారి తప్పుగానో ఆ పిల్లల తప్పుగానో చూడకూడదు, వాళ్ళను నిందించకూడదు. వాళ్ళది తప్పు కాదు, మరి ఎవరిది తప్పు? తప్పు సమాజానిది. తప్పు ఇలాంటి పరిస్థితులను సృష్టించినటువంటి పరిస్థితిది. కాబట్టి వాళ్ళను నిందించే కంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో చూడాలి. చాలామంది స్త్రీలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ బిడ్డలను, కొడుకులను తీసుకొని పోయి బావిలో పడి చనిపోతున్నారు. చాలా మంది ఉరిపోసుకొని చనిపోతున్నారు. చాలా మంది వాళ్ళు విషం తాగి బిడ్డలకు విషం తాగిచ్చి తినిపించి చంపేసుకుంటున్నారు. చాలా మంది రైలు కింద పడుతున్నారు. చాలా మంది దిక్కు లేకుండా పిల్లలు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఆగమైపోతున్నారు. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ జీవితాలను వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అందుకని డిప్రెషన్ అనేది అంత చిన్న విషయం కాదు, అది తీవ్రమైనటువంటి విషయం, అది సీరియస్ విషయం. కాబట్టి ఆదిలోనే కనుక దాన్ని మనం ఆపగలిగితే ఆత్మహత్యల నుంచి మనం కాపాడవచ్చు అటువంటి వాళ్ళను. ఇదమ్మా.